హాయ్ అండి. ఈ వీడియోలో మనం స్టాఫ్ యొక్క శాలరీ ఎట్లా ఎడిట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక ఎక్స్పెండిచర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక శాలరీ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇట్లా వస్తుందండి ఈ పేజ్. ఈ పేజ్లో మరి ఎవరి శాలరీ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పక్కనే కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. వాళ్ళ నేమ్ పక్కన కనిపిస్తున్న 3 డాట్స్ మీద. సో ఇక్కడ మనకి వ్యూ ఎడిట్ అండ్ ఎడిట్ పిఎఫ్ అని వస్తుంది. వ్యూ అంటే చూసుకునేది. ఇక్కడ ఏంటి అంటే ఏ మంత్కి శాలరీ ఇస్తామో అక్కడ మంత్ వైజ్ శాలరీస్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను శాలరీ ఇస్తున్నా చూడండి, అంటే శాలరీ పే చూస్తున్నా, యాడ్ శాలరీ మంత్ అనమాట. చూడండి, ఈ మంత్ ప్రీవియస్ మంత్ ఇస్తున్నా, 30కి పే చేస్తున్నా, పిఎఫ్ బేసిక్ శాలరీ అండ్ సేవ్. ఇంతకుముందు స్టాఫ్కి మనం క్రియేట్ చేసాం కదండి, పిఎఫ్ అని చెప్పి బేసిక్ శాలరీ అని చెప్పి. లైక్ ఏ పర్సన్కి ఏమేమి క్రియేట్ చేసినామో శాలరీ యొక్క కేటగిరీస్, ఎంత అమౌంట్ ఇచ్చామో అవన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట. సో వన్స్ సేవ్ మీద క్లిక్ చేయాలి. చూడండి, శాలరీ యాడ్ అయిపోయింది అనమాట, పే చేసినట్టు. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి, అంటే లైక్ నేను అంత ఇవ్వలేదు, కొంచెం తక్కువ ఇచ్చాను అనుకుంటే సేవ్. చూడండి, ఇక్కడ మారింది కదా శాలరీ డీటెయిల్స్. అండ్ మీ ప్లేస్ దీని యొక్క పేసిప్ కూడా చూడాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇట్లా వస్తుంది మనకి. ఎంప్లాయీ నేమ్ వస్తుంది, ఎంప్లాయీ ఐడి, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, డిపార్ట్మెంట్ వస్తుంది, రెసిగ్నేషన్, బ్యాంక్ అకౌంట్, పే పీరియడ్, ఏ రోజు పే చేసాము, క్రాస్ శాలరీ, టోటల్ డిడక్షన్స్, లైక్ ఎంత డిడక్ట్ అవుతుంది, లైక్ పిఎఫ్ ఉంటుంది కదండి అలాగే. చూడండి, పిఎఫ్ ఇక్కడ 100 ఉందా, 1000 ఉంది కదా, ఇక్కడ 1000 డిడక్ట్ అయింది. డిడక్ట్ అయ్యి అతను మనం 10,000 పే చేసాం. సో ఈ విధంగా మనం పే స్లిప్ కూడా చూసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్, ఈవెన్ మీరు దీన్ని డిలీట్ చేయాలనుకున్నా సరే ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేసి వన్స్ క్లిక్ చేయగానే దీని మీద ఒక మెసేజ్ వస్తుంది అనమాట, మీరు నిజంగా డిలీట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి. మీరు డిలీట్ మీద క్లిక్ చేయాలి. చూడండి, డిలీట్ అనమాట. ఈ విధంగా శాలరీ యొక్క డీటెయిల్స్, అదే ఎప్పుడు శాలరీ పే చేసాము, ఎంత పే చేసాము అనేవి యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీ టెంప్లెట్. మనం ఇప్పుడు శాలరీ టెంప్లెట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు చూడండి, ఎడిట్ బోనస్ అని చెప్తుంది. చూడండి, ఎడిట్ పిఎఫ్ అని చెప్తుంది. ఇందాక ఇచ్చాము కదా వీఆర్కి 1000 పిఎఫ్. అండ్ ఈ యొక్క బేసిక్ శాలరీ ఎడిట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడికి చేసుకోవచ్చు అండ్ అక్కడ కూడా చేసుకోవచ్చు. సో దీని 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయాలి. నేను పిఎఫ్ చేయాలనుకుంటున్నా. చేశాక వన్స్ మీరు చేయాల్సిన మనకు ఒక పేజ్ వస్తుంది అనమాట, ఎడిట్ టెంప్లెట్ అని చెప్పి. ఈ టెంప్లెట్ పేజ్లో మీరు చేయాల్సిన మోడిఫికేషన్స్ అన్నీ చేశాక ఇక్కడ అప్డేట్ టెంప్లెట్ ఉంది కదండి, ఈ టెంప్లెట్ అనేది అప్డేట్ చేసుకోవాలి. వన్స్ మోడిఫికేషన్స్ అన్నీ చేసుకున్నాక దీని మీద క్లిక్ చేయగానే టెంప్లెట్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ ఆ యూజర్కి ప్రతిసారి అదే, లైక్ ఇప్పుడు మీరు బేసిక్ శాలరీ 10,000 ఉంది కదా, మీరు 5,000 ఇచ్చారనుకోండి, ఆయనకి బేసిక్ పే పడుతుంది అనమాట. సో ఆ బేసిక్ పే దానికి ఆయనకి అప్లికేబుల్ అవుతుంది. లైక్ ఈయనకి ఇంతే పే చేయాలి, ఈయనకి ఇంత ఇచ్చుకున్నాం, ఆ విధంగా అనమాట. ఈవెన్ మీరు ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు, లైక్ టెంప్లెట్స్ అనమాట, లైక్ అదే శాలరీస్, అంటే ఇంత ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెన్షన్ చేసుకుని అప్డేట్ టెంప్లెట్ కూడా మొత్తం చేంజ్ అయిపోద్ది. సో ఈ విధంగా స్టాఫ్ యొక్క శాలరీస్ అనేది శాలరీ టెంప్లెట్స్ అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ స్టాఫ్కి శాలరీస్ పే చేయొచ్చు, పే చేసిన దాన్ని ఎడిట్ చేయొచ్చు అండ్ డిలీట్ చేయొచ్చు.